హలో ఆల్ ఎట్లుండ్రు ఏం చేస్తారు షార్ట్ ట్రిప్ అయితే ప్లాన్ చేసి కేరళకి వెళ్ళాం అనమాట. అక్కడ స్పెషల్గా ఫుడ్ అయితే ట్రై చేసినాం. అదేందో ఈ వీడియోలో చూసేయండి. ఇక దిగగానే మస్తు ఆకలిస్తుందని కేరళలో ట్రై చేయాల్సిన అథెంటిక్ ఫ్లేవర్స్ అన్ని ట్రై చేయడానికి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ ఫస్ట్ మనకి తాత పోర్క్ కర్రీ అట్లనే ఫ్రై కూడా ఇచ్చిన అనమాట. మస్తు టేస్ట్ అనిపించింది. ఈడ మనం లైవ్ గా క్రాప్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసిరు కదా ఇక టేబుల్ మీదకైతే మనకు వచ్చేసినది ఫస్ట్ కళ్ళు అనమాట. కళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్లు అయితే చెప్పేసేయండి. ఇక తర్వాత పుట్టు కప్ప అనమాట. ఈ కర్రీ కప్ప అంటే ఏంది ఫ్రాగ్ అనుకోకండి. కప్ప అంటే టాపియోకా అనమాట వీళ్ళ భాషలో. సో అది పుట్టు ఇంకేముంది ఇక లివర్ ఫ్రై అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని తెప్పించుకొని మంచిగా టేస్ట్ చేసినాము. టేస్ట్ అయితే సూపర్ ఉండే. కేరళ అథెంటిక్ ఫ్లేవర్స్ అన్ని ఇందాక చెప్పినట్లు మస్తుగా అనిపించింది. ఇది తర్వాత మనం ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ఫేమస్ బిర్యానీ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. అదే హోటల్ రెహమత్. ఇక ఈడ మనం కేరళ పరోటా బిర్యానీ ఆఫ్ఘనీ చికెన్ కర్రీ అండ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసినాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక ఈవినింగ్ టైంలో అట్లా ఏమైనా తిందామనిపించి ఛాయ అనే రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. ఈడ ఐటమ్స్ అయితే ఒక బాస్కెట్లో పెట్టి ఇస్తారు. మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సెలెక్ట్ చేసుకుంటే అది ఇస్తారు. చాలా వెరైటీస్ ఆఫ్ ఆప్షన్సే ఉండే. ఇవన్నీ చూసి నేను పేర్లు కూడా మర్చిపోయినాను. బట్ టేస్ట్ అయితే మస్తు ఉండే, అదిరిపోయింది. అది తర్వాత మనం వచ్చేసినాం పక్కనే బీచ్ ఉండే అనమాట. మరి బీచ్లో కూడా చాలా ఫుడ్ అయితే ట్రై చేసినాం. అది ఎక్కడ ట్రై చేసినాం ఏమేమి ట్రై చేసినామో నెక్స్ట్ షార్ట్లో చూసేయండి.